ఉత్తరప్రభ న్యూస్ కి స్వాగతం. వైసీపీ అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రజలను మభ్యపెట్టేలా డ్రామాలు ఆడుతోందని రాష్ట్ర జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ ఆరోపించారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన, డీఎస్సీ నిర్వహణపై వైసీపీ చేస్తున్న ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డీఎస్సీ ద్వారా 16,000 ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే, అది చూసి వైసీపీకి కడుపు మంట మొదలైందని, అందుకే ఫేక్ ప్రచారాలకు తెరలేపిందని శ్రావణ్ కుమార్ విమర్శించారు. వైసీపీ నేతలు ఎక్కడ, ఎప్పుడు, ఏ వేదికపైనైనా బహిరంగ చర్చకు రావాలని మంత్రి నారా లోకేష్ ఇప్పటికే సవాల్ విసిరారని ఆయన గుర్తు చేశారు. ఎన్నో ఏళ్ల తర్వాత స్పెషల్ డీఎస్సీ ద్వారా మెరిట్ ఆధారంగా కష్టపడి ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను దొంగలుగా చిత్రీకరిస్తూ వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. దీనివల్ల ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల మనోభావాలు దెబ్బతింటున్నాయని అన్నారు. తాము దొంగలం కాదని, కష్టపడి ఉద్యోగాలు సాధించామని చెబుతూ ఇటీవల పలువురు అభ్యర్థులు రోడ్డెక్కి తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. వైసీపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఆ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే డీఎస్సీ ఎందుకు నిర్వహించలేదని కిడారి శ్రావణ్ కుమార్ ప్రశ్నించారు. కేవలం రాజకీయ అవసరాల కోసం ప్రజలను మభ్యపెట్టేందుకు తప్పుడు ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుతోందని విమర్శించారు. ఇక ఇటీవల మాజీ ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా మహిళపై వైసీపీ నేతలు, కార్యకర్తలు వ్యవహరించిన తీరును కూడా ఆయన ప్రస్తావించారు. ఆ ఘటన వారి నైజానికి అద్దం పడుతోందని శ్రావణ్ కుమార్ వ్యాఖ్యానించారు. వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. ఆ కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టులో కూడా 2-3 సార్లు కోర్టు మొట్టికాయలేసి కోర్టు టైంని వృధా చేయొద్దు అని చెప్పి, మీకు ఏమైనా ఆధారాలు ఉంటే తీసుకురండి, ఆధారాలు ఉన్నప్పుడు డెఫినెట్గా దాని మీద చర్చిస్తాం, దాని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు, లేదా కూటమి పార్టీలు అవ్వచ్చు, లోకేష్ బాబు గారు అవ్వచ్చు, ఐఏఎస్ అధికారులు అవ్వచ్చు, దానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు అవ్వచ్చు, అనేక మార్లు దాని మీద వివరణ ఇవ్వడం జరిగింది. ఏ విధంగా దాన్ని తీసుకోవడం జరిగిందో, రిజర్వేషన్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఏ విధంగా పాటించడం జరిగిందో అని చెప్పడం జరిగింది. అదేవిధంగా స్పోర్ట్స్ కోటాను ఏ విధంగా తీసుకున్నారో చెప్పడం జరిగింది. ఇవన్నీ చేసినప్పటికి కూడా వీళ్ళు ఇదే కార్యక్రమాలు చేసి ప్రజలను మభ్యపెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. పైపెచ్చు వీళ్ళు అడిగేదేంటి, మేము అడిగాం, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ మేమందరం కూడా, మీకు ఏదైనా ఆధారాలు ఉంటే మేము చర్చకు సిద్ధంగా ఉన్నాము. నేరుగా విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ బాబు గారే ఒక సవాల్ విసరడం జరిగింది. మీకేమైనా ఆధారాలు ఉంటే, ఎక్కడైనా అవినీతి జరిగినట్టు ఆధారాలు ఉంటే మీరు తీసుకురండి, చర్చిద్దాం. మీ ప్లేస్ మీదైనా పర్వాలేదు, టైం మీదైనా పర్వాలేదు, ఎప్పుడైనా పర్వాలేదు, ఎక్కడైనా పర్వాలేదు అని కూడా లోకేష్ బాబు అనేక మార్లు చెప్పారు. దానికి సిద్ధంగానే వీళ్ళు ప్రజలను ఏదో విధంగా మభ్యపెట్టేటువంటి కార్యక్రమం, ఏదో ఒక విధంగా రాజకీయ అవసరాలని ఇలాంటి విషయాల ద్వారా వాళ్ళు తీర్చుకునేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఈరోజు ఉన్నటువంటి డిఎస్సి, చాలా ఏళ్ళ తర్వాత వచ్చినటువంటి డిఎస్సి, సుమారుగా 16,300 పైచీలకు డిఎస్సి పోస్టులు తీసిన తర్వాత ఆ డిఎస్సిలో చాలా కష్టపడి వచ్చి ఉద్యోగాలు చేస్తూ ఈరోజు వాళ్ళందరూ కూడా స్కూల్లో కూడా జాయిన్ అయిపోవడం జరిగింది. ఈ వైసీపీ నాయకులు చేసే కార్యక్రమం ఎలా ఉందంటే, ఎవరెవరికైతే డిఎస్సి వచ్చిందో వాళ్ళందరినీ ఒక దొంగలుగా, వాళ్ళు ఏదో దొంగచాటుగా ఉద్యోగాలు వచ్చినట్టుగా చిత్రీకరించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. చాలాసార్లు నేను నిన్న పేపర్లో కానీ, టీవీలో కానీ, సోషల్ మీడియాలో చూడడం జరిగింది. చాలామంది టీచర్లు పాపం వాళ్ళే రోడ్డు మీదకి వచ్చి, మేము దొంగలం కాదండి, మేము చాలా కష్టపడి చదువుకొని డబ్బులు ఖర్చు పెట్టి కోచింగ్లు తీసుకొని మేము డిఎస్సి కొట్టినటువంటి వాళ్ళం, మేము క్రెడిట్, మేము ఇప్పుడు దాన్ని ఒక మెరిట్లో మేము వచ్చినటువంటి ఘనత మాది తప్ప, మీరు మమ్మల్ని ఈ విధంగా దొంగలుగా చిత్రీకరించేటువంటి కార్యక్రమం చేయొద్దు అని చెప్పి వాళ్ళు కూడా బాధపడి చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ మేము మద్దతు ఇస్తున్నాం. చాలా కష్టపడి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు వచ్చినటువంటి డిఎస్సిలో ప్రతి ఒక్కరు కూడా, ఇది గిరిజన ప్రాంతం ఉన్నారు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అందరూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మీరు దొంగలుగా చిత్రీకరించేటువంటి కార్యక్రమం. పైపెచ్చు ఇంకోటి ఏంటంటే, ఎవరెవరికైతే డిఎస్సి రాలేదో వాళ్ళందరినీ కూడా ఏదో ఒక విధంగా మభ్యపెట్టేటువంటి కార్యక్రమం. ఇటువైపు డిఎస్సి వచ్చిన వాళ్ళకి వాళ్ళ కుటుంబాలని భయభ్రాంతులు చేస్తూ వాళ్ళని దొంగలుగా చూపించేటువంటి కార్యక్రమం. ఇంకోవైపు ఎవరైతే డిఎస్సిలో రాలేదో వాళ్ళందరినీ కూడా మభ్యపెడుతూ వాళ్ళందరికీ ఏదో రేపు పొద్దున ఇచ్చేస్తామని చెప్పేటువంటి కార్యక్రమం. 2 విధాలుగా కూడా వాళ్ళిద్దరిని మోసం చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు వైసీపీ నాయకులు. మేము ఒకటే చెప్తున్నాం, చిత్తశుద్ధి ఉంటే మీరు ఎందుకు డిఎస్సి తీయలేదు?
మీకు నిజంగానే నిజాయితీ ఉంటే, మీకు నిజంగానే దాని మీద అవగాహన ఉంటే, చేయాలన్న ఉద్దేశం ఉంటే డిఎస్సి గత 5 సంవత్సరాలు తీసి ఉండాలి కదా. లేకపోతే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మీరు సపోర్ట్ చేయరు, మీరు ఎలాగ చేయరు. మీ దగ్గర సపోర్ట్ అనేది మీ పార్టీ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం కూడా చాలా 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 మాకు అసలు ఊహించలేనటువంటి పరిస్థితి. కార్యక్రమం మీద కూడా మీరు రుబాబు చూపించిన కార్యక్రమం చాలా దుర్మార్గం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, నిజంగానే ఇప్పుడు వచ్చినటువంటి డిఎస్సి ఏదైతే ఉందో అన్ని విధాలుగా కూడా ఇది హార్జెంటల్ రిజర్వేషన్ అవ్వచ్చు, స్పోర్ట్స్ కోటా అవ్వచ్చు, ఇవన్నిటినీ కూడా మేము చిత్తశుద్ధితో చాలా ట్రాన్స్పరెంట్గా మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగుజాడల్లో లోకేష్ బాబు గారి మంత్రిత్వంతో ఈరోజు డిఎస్సిని తీసుకొచ్చి ప్రజలకు అందించినటువంటి ఘనత మన కూటమి ప్రభుత్వంది. అంతేకాకుండా దానికి సంబంధించినటువంటి ఏదైతే రూల్ ఆఫ్ రిజర్వేషన్ అవ్వచ్చు, లేకపోతే స్పోర్ట్స్ కోటాలో ఉండేటువంటి మీరు ఏవి అడుగుతున్నారో అవన్నీ కూడా ఇటువైపు మేము రాజకీయ నాయకులుగా మేము చెప్తున్నాం. అదేవిధంగా దానిలో భాగస్వామైనటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అవ్వచ్చు, కమిషనర్ అవ్వచ్చు, లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళు 10 సార్లు టీవీల్లోనే ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ప్రజల్ని మభ్యపెట్టి మీ రాజకీయ అవసరాల కోసం ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని చెప్పి వైసీపీ నాయకుల్ని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికే మీరు చేసినటువంటి కార్యక్రమాలకి మనకు తెలుసు. మొన్న వాళ్ళు ఏదో జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఒక లేడీ ఎస్ఐ మీద దురుసుగా ప్రవర్తించారో మనందరం చూసాం. వాళ్ళు ఇలాంటి చేస్తున్నారు కాబట్టి అట్లాంటి అన్నింటినీ కూడా కప్పుపుచ్చుకునేటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఇట్లాంటివన్నీ చేస్తూ వస్తున్నారు. మీరు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఈరోజు మీకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా మన ప్రజలు మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారు 11 సీట్లకి. ఇవన్నీ మర్చిపోకూడదు. మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు, ప్రజలకు మంచి జరుగుతున్నప్పుడు, రాష్ట్రం ముందుకు వెళ్తున్నప్పుడు మీరు తప్పకుండా దాన్ని హర్షించాలి తప్ప ఇలాంటివి ఏం చేయకూడదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీకు ఇప్పటికి కూడా మళ్ళీ చెప్తున్నాం, లోకేష్ బాబు గారు అవ్వచ్చు, లేకపోతే చైర్మన్గా మేము చెప్తున్నాం, మీకు ఆధారాలు ఉంటే తీసుకురండి. ఎక్కడైనా మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. మీరు కోర్టుకు వెళ్తున్నారు, ఈరోజు ఏదో సిబిఐ అంటున్నారు, లేకపోతే మన మంత్రి గారు లోకేష్ బాబు గారిని రాజీనామా చేయాలంటున్నారు. అంతవరకు ఎందుకు? మీకు నిజంగానే మీ దగ్గర నిజంగానే ఈరోజు ఏమైనా ప్రూఫ్స్ ఉంటే, మీకు ఏమైనా ఆధారాలు ఉంటే తీసుకురండి. ఎక్కడైనా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరైనా ఇప్పటివరకు టీవీలో మాట్లాడుతున్నటువంటి వాళ్ళు, పేపర్లో మాట్లాడుతున్నట్టు, ర్యాలీలు చేస్తున్నట్టు వైసీపీ నాయకులు కనీసం ఒక కేసు, సింగిల్ కేసులో ఒక ఎగ్జాంపుల్లో ఏమైనా సరే అవినీతి జరిగిందని కానీ, లేకపోతే ఎక్కడైనా తప్పు జరిగిందని చెప్పి నిరూపించగలుగుతున్నారా? లేదు. కేవలం రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దీన్ని వెంటనే ఆపాలి. మా నాయకుడు నిజాయితీగా పారదర్శకంగా చేస్తున్నటువంటి ఇలా కార్యక్రమాల మీద మీరు బుద్ధ చెల్లేటువంటి కార్యక్రమం ఆపకపోతే తప్పకుండా మీకు ఇంకా తగిన శాస్తి మీకు జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. త్వరలో మరొక డిఎస్సి ఒక జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో వైసీపీ నాయకులు ఉండారు. మేము ఒకటే చెప్పాం, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మనం గతంలో 16,000 పైచీలకు ఉద్యోగాలు డిఎస్సీలు తీసుకురావడం జరిగింది. రానున్న కాలంలో డిఎస్సీయే కాదు, మిగతా డిపార్ట్మెంట్స్ అన్నింటిలో కూడా ఉద్యోగాలు తీసి నిరుద్యోగ యువకుల్ని ఆదుకునేటువంటి కార్యక్రమం మన ప్రభుత్వం చేస్తుంది. కానీ దీన్ని కూడా ఆపేటువంటి మీరు అన్నట్టుగా దీన్ని కూడా ఆపేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచన, ఏదో విధంగా ప్రజలకు ఉద్యోగాలు రాకూడదు, వాళ్ళు ఇబ్బందులు పడాలి, పేదరికంలోనే ఉండాలనే ఒక దుర్మార్గపు ఆలోచన కూడా ఈ వైసీపీ నాయకులు చేస్తూ ఉంటారు. కాబట్టి మేమందరికీ ఒకటే చెప్తున్నాం. నిన్న పేపర్ చూస్తే చాలా బాధ అనిపించింది నాకు. ఎవరైతే చాలా కష్టపడి నిరుపేద కుటుంబాల్లో ఉన్న వాళ్ళకు డిఎస్సీలు వచ్చి వాళ్ళందరూ కూడా స్కూల్కి వెళ్ళిన తర్వాత ఈరోజు రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి. వాళ్ళు వచ్చి మేము దొంగలం కాదండి బాబు, మేము చాలా కష్టపడి జాబ్లు వచ్చాయి, మా కుటుంబాలని మమ్మల్ని భయభ్రాంతులు చేయకండి, మేము ఇప్పుడు హ్యాపీగా స్కూల్కి వెళ్ళి ప్రభుత్వం వల్ల మాకు ఉద్యోగాలు వచ్చాయి, మేము స్కూల్కి వెళ్ళి పాఠాలు చెప్పుకుంటున్నాం, మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు అని చెప్పేటండి. అంటే వచ్చిన వాళ్ళు ఇబ్బంది పెడతారు. మీరు అన్నట్టుగా రేపొద్దున రానున్నటువంటి 15,000 ఉద్యోగాలు ఏవైతే వస్తున్నాయో దాన్ని కూడా రాకుండా ఆపాలనే ఒక ఉద్దేశంతో ఇది చేస్తున్నానని చెప్పి మేము భావిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఒక శుభవార్త చెప్పారండి మనకి. గతంలోనే ఏదైతే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అరకు వేలు వచ్చినప్పుడే మనకు పోయినటువంటి జీవో, అది జీవో నెంబర్ 3 ఈరోజు మనకు లేదు. ఆ రోజు ఎవరు పట్టించుకోవట్లే. కనీసం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ కూడా వేయలేనటువంటి దుస్థితిలో ఆ జీవో ఉన్నప్పుడు ఒక శుభవార్త ఆయన చెప్పారు, ఒక హామీ ఇచ్చారు మనకందరికీ కూడా, గిరిజన ప్రాంత ప్రజలందరికీ కూడా. నేను తీసుకొచ్చినటువంటి జీవో అది పోయింది, వాళ్ళు పట్టించుకోలేదు. కానీ మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము జీవోని తీసుకొచ్చి మళ్ళీ ప్రజలకు ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ రోజుకి నిజంగానే అది శుభవార్త. అయితే దాన్ని ఏ విధంగా మనం రెక్టిఫై చేస్తూ దాన్ని అమల్లోకి తీసుకురావాలి. వచ్చినటువంటి జీవో వెంటనే ఈ రోజు వస్తే రేపు పొద్దున ఎవరో కోర్టుకి వెళ్ళి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు 1/70 చట్టం, అది
చట్టం మీద కూడా సుమారుగా 1700 మంది ఈరోజు కోర్టుకు వెళ్ళినట్టు పరిస్థితి. అలాంటి జీవోల మీద ఎందుకు వెళ్ళరు? కానీ సుప్రీంకోర్టుకి వెళ్ళినా లేదా హైకోర్టుకి వెళ్ళినా ఆ జీవో రేపొద్దున రాబోతున్నటువంటి జీవో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా లా ప్రకారంగా పటిష్టంగా ఉండి గిరిజనులందరికీ కూడా 100% వాళ్ళకి అవకాశం కల్పించే విధంగా వాళ్ళకి ఉపయోగపడేలా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు న్యాయ నిపుణుల సలహాలు అయితేనవచ్చు, లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ల సలహాలు అయితేనవచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి గిరిజన సంఘాల యొక్క సలహాలు అయినవుతాయి, వీళ్ళందరితో కూడగట్టుకొని ఆ అవకాశం మనకే కల్పించారు. ఒక హై పవర్ కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ ఇచ్చినటువంటి వాళ్ళ ఒక నివేదికను బట్టి ఆల్రెడీ గతంలో కూడా సదాభార్గవ్ గారు డైరెక్టర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ గారు వచ్చి మన అభిప్రాయాలు తీసుకుని వెళ్ళడం జరిగింది. దాన్ని సూచాయిగా దాన్ని వర్కౌట్ చేస్తున్నారు. ఇంకా ఆయన చిత్తశుద్ధితో ఒకటే చెప్తున్నారు, డెఫినెట్గా 100% మేము ఇస్తాం, అది వర్కౌట్ చేసినా వర్కౌట్ అవ్వగానే ఇస్తామని చెప్పడం జరిగింది. సో పర్టికులర్గా దాని గురించి ఈరోజు మళ్ళీ మనం మాట్లాడుకోవడం అనేది నిజంగానే మనకి ఇక్కడ గిరిజన ప్రాంత ప్రజలు దాని మీద ఆలోచిస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా ఒకటే చెప్తున్నాం, ముఖ్యమంత్రి గారు ఈరోజు రేపా అని కాదు, మేము ప్రభుత్వంలో ఉన్నాం, మేము డెఫినెట్గా జీవో తీసుకొస్తాం. ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు, హామీ నెరవేర్చేటువంటి ఒక బాధ్యత ఆయన తీసుకుంటానని చెప్పి కూడా మొన్న ఆయన కూడా ట్రైబల్స్ డే ఆదివాసీ దినోత్సవం రోజున కూడా విజయవాడలో చెప్పడం జరిగింది. కాబట్టి ఎప్పుడైతే ఆ ప్రక్రియ పూర్తవుతుందో, ప్రక్రియ పూర్తవ్వగానే మొదటి సెకండ్లోనే ఆ జీవాన్ని మనకు అందించేటువంటి కార్యక్రమం చేస్తారని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది.